ఛాయాదేవి నీ చిరకాల శత్రువుని. హౌ ఆర్ యు మిస్టర్ ఆర్యవర్ధన్? సారీ, టెన్షన్లో ఉన్న వాళ్ళని ఈ క్వశ్చన్ అడగకూడదేమో. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావు? నీకు నాకు శత్రుత్వం ఏంటి? మొదటి పరిచయంలోనే అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆరాటం దేనికి ఆర్యవర్ధన్? ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ పోదాం. ఈ శత్రుత్వం ఒక్క రోజుతో తీరిపోయేది కాదు. నీ రివెంజ్ స్టోరీ, దాని రీజన్స్ నాకు అనవసరం. శత్రువులు నాకేం కొత్త కాదు. ముందు బాబును మాకు అప్పగించు. నువ్వు నా మీద పగ తీర్చుకోవడానికి ఆ బాబు నా బాబు అనుకుని కిడ్నాప్ చేయించావు. నువ్వు పొరపాటు పడ్డావు. ఆ బాబు నా బాబు కాదు, శైలాభాను కొడుకు. నాతో ఏదైనా నీకు ప్రాబ్లం ఉంటే మనం చూసుకుందాం. ముందు బాబుని తనకు అప్పగించు. ఏమంటున్నావు ఆర్యవర్ధన్? ఆ బాబు నీకన్న కొడుకే కదా. నీకు అనుకి పుట్టి కాదు కాదు, ఆ బాబు నా బాబు, నా కన్న కొడుకు. మీకు పుణ్యం ఉంటుందమ్మా, నా బిడ్డని నాకిచ్చేసేయండి. మీ మధ్య ఉన్న శత్రుత్వాలకు నా బిడ్డని బలి చేయకండమ్మా, ప్లీజ్ అమ్మా. కావాలంటే మీ కాళ్ళు బాను, నువ్వు తనని బ్రతిమాలాల్సిన అవసరం లేదు. బాబుని అప్పగించడం తప్ప వాళ్ళకి మరో ఆప్షన్ లేదు. లేదంటే ఏమవుతుంది? ఆర్యవర్ధన్ గురించి నీకు పూర్తిగా తెలియదనుకుంటా. తను తలుచుకుంటే ఎప్పటికిప్పుడు ఈ క్షణంలో మీ ఇద్దరిని అరెస్ట్ చేయించగలడు. ఆర్యవర్ధన్ గురించి నాకు తెలీదా? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని విస్తరింపజేసిన ఈ ఆర్యవర్ధన్ గురించి నాకు తెలీదా? 25 వయసుకే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. బిజినెస్ ఐకాన్, #1 బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద డికేడ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ, ఎట్సెట్రా ఎట్సెట్రా అవార్డ్స్. హెల్పింగ్ నేచర్, డేరింగ్ డెసిషన్స్, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండడం, ప్రేమించిన వాళ్ల కోసం, ముఖ్యంగా తనని నమ్ముకున్న వాళ్ల కోసం ఎంతకైనా తెగించడం. శత్రువుల్ని సైతం క్షమించి వదిలేయడం, ఏ సమస్య వచ్చినా బెదరకుండా ఫేస్ చేయడం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆర్యవర్ధన్ అంటే పవర్ ప్యాకేజ్. చాలా? ఇంకేమన్నా తెలుసుకోవాలా? అన్నీ తెలిసే మా దాదాని ఛాలెంజ్ చేస్తున్నావా? అసలు మా దాదాతో నీకేంటి శత్రుత్వం? చూడు మిస్టర్ నీరజ్, కొందరు స్వయంగా చేసిన తప్పుల వల్ల శత్రువుల్ని ఏర్పరచుకుంటారు. కొందరికి పరిస్థితులే శత్రువుల్ని తయారు చేస్తాయి. మరికొందరికి శత్రుశేషాన్ని వదిలేయడం వల్ల శత్రుశేషం పెరిగిపోతూ ఉంటుంది. చూడు, ఇప్పుడు నీకు నాకు ఉన్న శత్రుత్వం గురించి తెలుసుకొని ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీన్ని ఎలా పరిష్కరించాలనే డిస్కషన్కి రాలేదు.
భానుకి తన బాబును అప్పగిస్తానని మాటిచ్చాను. సో మీకు మీరుగా బాబును అప్పగిస్తే సరిపోతుంది. లేదంటే నా స్టైల్లో బాబుని నీ దగ్గర నుంచి తీసుకెళ్తాను. కూల్ ఆర్యవర్ధన్. ఆ బాబు నీ బాబు కాదు అన్నప్పుడు నాకు వాడితో పనేంటి? ఇన్ఫాక్ట్ మన మధ్య పరిచయం సారీ శత్రుత్వపు పరిచయం చప్పగా జరిగిపోతే బావుండదని ఇలా ప్లాన్ చేశాను. నీకొక స్ట్రాంగ్ అపోనెంట్ ఉందని, తను చాలా డేంజరస్ అని నీకు తెలియాలి కదా. వన్ మినిట్ నర్సింగ్. బాబు బాబు నా బాబు వెయిట్, అంత కంగారు పడితే ఎలా? నా శత్రువైన ఆర్యవర్ధన్ని కంగారు పెట్టించి ముచ్చెమటలు పట్టేలా ఊరంతా తిప్పించడానికి వీడే కదా యూజ్ అయ్యాడు. ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకోనివ్వు. బాబు థ్యాంక్స్ రా. నీ వల్ల నా శత్రువుని కలిశాను. తనలో ఒక భయాన్ని చూశాను. దిస్ ఈస్ గ్రేట్ ఫీలింగ్. తీసుకో. బాబు బాబు నా బాబు. అంజలి, బాబుని తీసుకెళ్లి కారులో కూర్చోండి. నీరజ్, దాదా బాను పదండి. మదన్, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఖచ్చితంగా కోలుకోలేని దెబ్బతింటావు. ఏంటి, నన్ను బెదిరించి మీ వైపుకు తిప్పుకుందాం అనుకుంటున్నారా? నెవర్. నువ్వు ఇప్పటికే చాలా తప్పులు చేశావు. దిస్ ఇస్ అ బిగ్ వన్. ఇంకోసారి జాగ్రత్త. ఎందుకంటే ప్రతిసారి పెద్ద మనసు చేసుకుని క్షమిస్తాననుకోకు. నాకు శిక్షించడం కూడా తెలుసు. సండే. ఆర్యవర్ధన్, అందర్నీ పంపించేసి నీకు నాకు ఉన్న శత్రుత్వం గురించి ఆరా తీస్తావు అనుకుంటే కాంగా వెళ్ళిపోతున్నావేంటి? తప్పు చేసినవాడు, ఎవరికైనా అన్యాయం చేసినవాడు, లెక్క పెట్టలేనని నేరాలు చేసిన వాడే వెనక్కి తిరిగి గతాన్ని తవ్వుకుంటాడు. ఎందుకంటే వాడికి వాడి తప్పుల పట్ల ఉన్న భయం. నిజాయితీపరుడెప్పుడు వెనక్కి తగ్గడు, తడుముకోడు. నీ రీజన్స్ మీకున్నాయని నాకు అర్థమవుతుంది. బట్ ఐఎమ్ నాట్ క్యూరియస్ అబౌట్ దట్. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ శత్రువునరా బాబు అని
నువ్వు వచ్చి ఎదురుగా నిలబడితే షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు వెళ్ళిపోతున్నాడేంటని షాక్ అయ్యావా? అందరిలా రియాక్ట్ అయితే తను ఆర్యవర్ధన్ ఎందుకు అవుతాడు? మీరేదో శత్రుత్వం మెయింటైన్ చేయాలి, ఆర్యవర్ధన్ డౌన్ఫాల్ చూడాలి, ఎట్సెట్రా ఎట్సెట్రా ఏదో అన్నారు కదా. కీప్ ఆన్. ఏంటి మేడం ఇలా జరిగింది? తనలో అసలు భయమే కనిపించలేదు. కొన్ని భయాలు పైకి కనపడవు మదన్. అప్పుడే ఏమైంది? ఇప్పుడు ఎంత లైట్ తీసుకున్నాడో అంతకంత సీరియస్గా తీసుకుని భయపడే రోజొస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మీరేం లాయరండి? లక్షల్లో ఫీజు తీసుకున్నారు, కేసులో మాత్రం నాకు ఏ ఫేవర్ చేయలేకపోయారు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను ఎలాగైనా ఆ వర్ధన్ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలి. అందుకు మీ లాలో ఏదైనా లూప్ హోల్ ఉందేమో వెతకండి. అలాగే మేడం. అంజలి ఏంటి ఆ ఇంట్లోకి వెళ్తుంది? చూస్తుంటే ఫుల్ కోపంగా కూడా ఉన్నట్టుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. మీరు నిజంగా సూపర్ మేడం. మీరిచ్చిన జలక్కి ఆర్యవర్ధన్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అప్పుడే ఏమైంది? ఇంకా ముందు ముందు అసలు కథ స్టార్ట్ అవుతుంది. మదన్! హాయ్ సిస్, మళ్ళీ వచ్చావేంటి? తన బావగారికి, అదే మిస్టర్ ఆర్యవర్ధన్కి శత్రువులమైన మనిద్దరం ఇప్పుడు మిత్రులం అయ్యాం కదా. సో ఇద్దరం కలిసి ఆర్యవర్ధన్ పతనానికి ప్లాన్స్ వేస్తూ ఉంటామని తను గెస్ చేసి ఇక్కడికొచ్చి ఉంటుంది. ఎంతైనా నీ చెల్లెలు కదా. ఆ మాత్రం తెలివితేటలు ఉంటాయిలే మదన్. ట్రూ. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆర్యవర్ధన్ గారి మంచితనం తెలిసి కూడా ఆయనకు ఆపోజిట్ గా ఎందుకు ఇలా కుట్రలు పన్నుతున్నావు? తను నీకు చేసిన సహాయం మర్చిపోయావా? నేను ఏది మర్చిపోలేదు సిస్. ఆర్యవర్ధన్ నీ దగ్గర, సారీ మన కంపెనీలో ల్యాబ్ వర్క్ చేస్తున్నప్పటి నుంచి తను చేసినవన్నీ నాకు గుర్తున్నాయి. నా ప్లాన్స్ని కాదనడం, నాకు వ్యతిరేకంగా పని చేయడం, నా మీద చెయ్యి చేసుకోవడం, చివరికి నా చెల్లివైన నిన్నే
నాకు కాకుండా చేశాడు. అవన్నీ ఎలా మర్చిపోతాను? అందుకే అన్నిటికీ రివెంజ్ తీర్చుకోవాలని మేడంతో చేతులు కలిపాను. చిచి! నమ్మక ద్రోహి! నువ్వు ఎవరితో చేతులు కలిపినా, ఎందరిని వెనకేసుకొచ్చినా ఆర్య సార్ సామ్రాజ్యాన్ని ఇంచు కూడా కదిలించలేవు. చాలు చాలు. మీ బావగారిని పొగిడింది చాలు. చూడంజలి, ప్రతి ఒక్కరి లైఫ్లో గుడ్ టైం అండ్ బ్యాడ్ టైం రెండూ ఉంటాయి. గుడ్ టైంలో మీ బావగారు బిజినెస్ ఇండస్ట్రీనే చిటికెన్ వేలు మీద ఆడించారు. బ్యాడ్ టైంలో నీ దగ్గర కూలీగా పనిచేశాడు. మళ్ళీ నీ వల్లే గుడ్ టైం వచ్చి తన కంపెనీని నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు నా వల్ల బ్యాడ్ టైం వచ్చి త్వరలోనే ఆస్తుల్ని, కంపెనీల్ని అన్నింటినీ కోల్పోయి తిరిగి రోడ్డున పడబోతున్నాడు. వావ్! మీరు చెప్పటం కాదు కానీ ఊహించుకుంటుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది మేడం. పగటి కలలు కంటున్నారా? మీరనుకునేవేవి జరగవు మదన్. బిజినెస్లో పోటీ పడ్డం మంచిదే, కానీ ఈగో ఫ్యాక్టర్స్తో టెండర్ కోర్ట్ని కాపీ చేయడం, పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఎంత క్రూయల్ థింగో నీకు అర్థమవుతుందా? రోజు రోజుకి ఎంత చీప్గా ఆలోచిస్తున్నావో, ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నావో నీకు తెలుస్తుందా లేదా? ఎనీథింగ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చాలా మంది అంటారు. సో ఆర్యవర్ధన్ని బాధ పెట్టే ఏ పనైనా మాకు సంతోషమే. నేను నీతో మాట్లాడడానికి రాలేదు, మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను. సారీ సిస్, మేడం మాటే నా మాట. ఆఖరిసారిగా చెప్తున్నాను మదన్, నీ పద్ధతి మార్చుకుంటావా లేదా? నన్ను పద్ధతి మార్చుకోమని చెప్పే బదులు నువ్వే రూటు మార్చుకొని మాతో చేతులు కలపచ్చుగా సిస్. యా, రియల్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. జాయిన్ అస్ అంజలి. మనం ముగ్గురం కలిస్తే ఆర్యవర్ధన్ని నామరూపాలు లేకుండా చెయ్యొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆర్యవర్ధన్ కుటుంబ కోడలివి. వాళ్ళకి ఎంతో నమ్మకమైన దానివి. నమ్మించి గొంతు కొయ్యడం మరింత సరదాగా ఉంటుంది. ఏమంటావు అంజలి? మీకు పోయే కాలం దగ్గర పడిందనంటాను. ఆర్య సార్ని ఢీ కొట్టాలని చూసిన మహామహులే అడ్రస్ లేకుండా పోయారు. ఆఫ్టర్ ఆల్ మీరెంత? ఆయన తలుచుకుంటే మీ జీవితాలనే తలకిందులు చేసేస్తారు. జాగ్రత్త. ఆ ఆర్యవర్ధన్లో ఏం మ్యాజిక్ ఉందో అర్థం కావడం లేదు. చుట్టూ అందరూ డై హార్ట్ ఫ్యాన్సే, క్రేజీ ఫ్యాన్స్. మంచితనానికి ఎప్పుడు ప్రత్యేకమైన గుర్తింపు, ప్రేమ ఉంటాయి.
అసూయ ద్వేషాలకు తిరిగి అవే దక్కుతాయి. మదన్, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇక్కడితో ఇవన్నీ ఆపేసాయి. లేదంటే అమ్మ వాళ్ళకి నీ గురించి అంతా చెప్పేస్తాను. నీ అరాచకాలు వాళ్ళకి తెలియాలి కదా. స్టాప్ దిస్ నాన్ సెన్స్ అంజలి. నా అభిప్రాయంతో పని లేకుండా నీ డెసిషన్స్ నువ్వు తీసుకున్నావు. ఇప్పుడు నా విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? బీ ఇన్ యువర్ లిమిట్స్. ఎక్కువ చేస్తే చెల్లివని కూడా చూడను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్.